చంపాలంటే ఇంత విషం ఇచ్చి చంపండి, అంతే తప్ప ఇలా మానసికంగా టార్చర్ చేయొద్దు అంటున్నారు. టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై ఆయన కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షో అనుమతి ఇచ్చేది లేదు, ఇచ్చిన ప్రసక్తి లేదు అంటున్నారు. టికెట్ల రేట్ల కోసం నా దగ్గరికి ఎవరు రావద్దు అంటూ ఆయన ఖరాఖండిగా చెప్తున్నారు. నేను మంత్రిగా ఉన్న రోజులు అనుమతులు ఇవ్వనంటూ చెప్తున్నారు. టికెట్ల రేట్ల పెంపుపై ఆదేశాలు ఎవరిస్తున్నారో కూడా కనీసం తనకు తెలియదంటున్నారు. సినీ పెద్దల కోసం, ఇండస్ట్రీ పెద్దల బెనిఫిట్ కోసం ఎవరు పనిచేస్తున్నారో తనకు తెలియదని, తప్పు చేసిన వాళ్ళని దేవుడు చూసుకుంటారు అంటున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిచ్యువేషన్. మనందరికీ తెలిసిందే, రాజాసాబ్ సినిమాకి రాత్రికి రాత్రి ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కుదరదన్నది. హైకోర్టు చాలా క్లియర్గా ఉంది ఈ విషయంలో. కానీ రాత్రికి రాత్రే ఎవరో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. అయితే మరి అది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సినిమాటోగ్రఫీ మంత్రి జనరల్గా రిలీజ్ చేయాలి. విత్ కన్సర్న్ మంత్రి పర్మిషన్తో మాత్రమే, ఆయన అగ్రి అయితేనే ఖచ్చితంగా దీనికి సంబంధించి పర్మిషన్ రావాలి. కానీ రాత్రికి రాత్రి సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ వచ్చింది. పెంచిన టికెట్ల రేట్లతోనే సినిమా రన్ అవుతుంది. అయితే మంత్రిని అడిగారు అందరూ వెళ్ళి. ఓ పక్క కోర్టు సీరియస్ అయింది. నేను వద్దని చెప్పినా సరే, కోర్టు వద్దని చెప్పినా సరే మీరు ఎలా పర్మిషన్స్ ఇస్తారు, అలా ఇవ్వడానికి కుదరదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు అడిగింది. ఇప్పుడు మంత్రి గారు వచ్చి నాకు అసలు సంబంధమే లేదు, నేనెందుకు ఇస్తాను, నేను సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వ్యతిరేకం, నేను ఉన్నంత వరకు అది జరగదు, ఎవరో కావాలని చేస్తున్నారు, వాళ్ళని దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. చాలా గందరగోళంగా ఉంది సిచ్యువేషన్. ప్రభుత్వంలో ఒక కన్సర్న్ మంత్రికి తెలియకుండా ఇలా కీలకమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? మంత్రి గారేమో వాళ్ళని దేవుడు చూసుకుంటారని చెప్పేసి ఎలా అంటారు? మరోపక్క కోర్టు ఏమో వీళ్ళని షంటేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి అసలు కోమటిరెడ్డి ఏమన్నారు ఈ అంశానికి సంబంధించి, ఆయన మాటల్లోనే చూద్దాం. పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వేగనే పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే, సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలు ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటాబట్టిన పోయి 25 లక్షల రూపాయల ప్రతి ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓని అడిగినా, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్పి గారికి చెప్పినా మనం కడతాం సార్ అంటే హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు, ఆయన మంచి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి, అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన, ఈ అబ్బాయిని ఏమనుంటే నేను చదివిపిస్తాను చెప్పిన. ఆ రోజే చెప్పిన, అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు, సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నాకు తెలియనప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే, కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాను. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి, ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన,
మహాత్మా గాంధీ కంటే మోడల్ ఉన్నది. ఈ మధ్యలో బి ఫార్మసీ లా కాలేజీలు పెట్టించిన నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తున్నాం అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనము దేవుడు తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మీరు. మరి మీరు అసలు చేసాం అది ఏముంది సినిమా ఇండస్ట్రీ గురించి? ఈ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. అసలు తెలంగాణ ప్రభుత్వంలో కన్సర్న్ మంత్రికి తెలియకుండా ఒక జీవో ఎలా రిలీజ్ అవుతుంది? మంత్రి గారేమో తప్పు చేసిన వాళ్ళని దేవుడు శిక్షించాలి, నాకేమీ తెలియదు, ఇదంతా గందరగోళంగా ఉందని చెప్పి ఆయన అంటున్నారు. ఇది ఎక్కడి చోద్యం అసలు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? మంత్రి గారు ఒకవేళ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి? సహజంగా అయితే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు? కన్సర్న్ మంత్రికి తెలియకపోతే వెంటనే ఎవరైతే ఈ జీవో రిలీజ్ చేశారో తనకు తెలియకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మంత్రి గారు అలా రియాక్ట్ అవ్వకుండా దేవుడు చూసుకుంటాడు అని చెప్తున్నారు. అంటే మంత్రి గారి కంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఈ పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ అర్థమవుతుంది. మరి ఆ పెద్దవాళ్ళు ఎవరు? సీఎం వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఉందా? సీఎంకి కూడా తెలీదా? ఒకవేళ సీఎంకి తెలియకపోతే ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి కదా. మంత్రి గారే ఇంత నిస్సహాయంగా ఉంటే ఇక ఆ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ఆ శాఖ పరిస్థితి ఏంటి? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవోలు రిలీజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధించి ఇలా జరిగింది, రేపు ఇంకేదో రోడ్లు భవనాలకు సంబంధించి జరుగుతుంది. ఇవి కాదంటే ఇంకేదో శాఖలో, శిశు సంక్షేమ శాఖలో జరగవచ్చు, లేదంటే ఆర్థిక శాఖలోనే జరగవచ్చేమో. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవోలు రిలీజ్ చేసుకుంటారా? ఇక వ్యవస్థలు ఉంది ఎందుకు? ప్రభుత్వం ఉంది ఎందుకు? మంత్రులు ఉంది ఎందుకు? నాయకులు ఎందుకు? ఇంకా ప్రజలకు జవాబుదారీ నాయకులే కదా. నాకేం తెలీదు దేవుడు చూసుకుంటాడు అంటే ఏం సమాధానం అది? మరి ఈ విషయంలో సీఎం గారు ఏం చేస్తున్నారో, ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఇది చాలా సీరియస్ ఇష్యూ. దేవుడు చూసుకుంటాడని వదిలేయడం కాదు కదా, చాలా సీరియస్ ఇష్యూ. రేపు ఇంకేదైనా డిపార్ట్మెంట్లో ఇలాగే జరిగితే ఓకేనా? అప్పుడు కూడా ఇలాగే చెప్తారా నాయకులు? ఇలా చెప్తే అయిపోతుందా? లేదు అంటే ఇదంతా తెలిసి జరుగుతున్న డ్రామానా? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డైరెక్ట్గా మంత్రి గారిని పాయింట్అవుట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రభుత్వంలో అందరికీ తెలిసే ఈ టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిందా? అటు ముందుకి వెళ్ళలేక ఇటు వెనక్కి రాలేక. సీఎం గారేమో చాలా ప్రౌడ్గా చెప్పారు, అందరూ సమానమే, అందరికీ ఇలాంటిదే పరిస్థితి ఉంటుంది, టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేదు, దెర్ ఈజ్ నో స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీవన్ అని చెప్పేసి, హౌ ఎవర్ బిగ్ దే ఆర్ అని చెప్పారు. ఇప్పుడు మంత్రి గారు కూడా నాకు 12వ తారీఖు అదే చెప్పారు, గత డిసెంబర్లో, నాకు సంబంధం లేదు, ఈ విషయంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకుంటాం, మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. దెన్ వాట్స్ హ్యాపెనింగ్? ప్రతి సినిమాకి పర్మిషన్ దొరుకుతుంది ఎందుకు? కోర్టు చాలా క్లియర్గా వద్దని చెప్తుంటే లాస్ట్ మినిట్లో సినిమాలకి పర్మిషన్